ఈరోజు ముస్లిం దేశాలన్నింటికీ రంజాన్ పండుగ. కానీ ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అవన్నీ కూడా ఇప్పుడు క్షిపణులు, డ్రోన్ల మధ్య చేసుకోవాలి. మిగతా ముస్లిం ప్రపంచం కూడా ప్రశాంతంగా రంజాన్ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుండడం వల్ల. పైపెచ్చు ఇప్పుడు ఇక్కడ ఇంకా దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రంజాన్ కాబట్టి ఇంకా ఒకవేళ ఇజ్రాయేల్, అమెరికా దాడులు పెంచేసాయి అంటే మళ్ళీ ఇరాన్ కూడా అటు గల్ఫ్ దేశాల మీద విపరీతంగా దాడులు పెంచేసింది. నిన్న జరిగిన యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కనీవిని ఎరిగిన రీతిలో మిడిల్ ఈస్ట్లో జరిగింది. మొత్తం ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా గజగజ వణికిపోయాయి. ఇప్పుడు ఎవడు ఏ దాడి చేస్తాడో తెలియదు. అంటే రంజాన్ చేసుకుంటున్నటువంటి వారి మీద మళ్ళీ ముస్లిమ్స్ దాడి చేయాలి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగినా లేదా ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి జరిగినా ఎలా ఉందంటే ముస్లింలకే నష్టం. ఒకటి రంజాన్ చేసుకోవాలి, లేదనుకుంటే చేసుకోకుండా ఇంట్లో ఉండాలి. అలా ఉండే పరిస్థితి ఈరోజు ఉందా అంటే కనిపించడం లేదు. రంజాన్ ప్రశాంతంగా చేసుకోవడం కేవలం గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా మాత్రమే కాదు, మిగతా ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో మిగతా ముస్లిం కంట్రీస్లో కూడా ప్రశాంతత లేదు ఈ మిడిల్ ఈస్ట్ వల్ల. ఇక్కడ షియాలు, సున్నీలు విడిపోయి రెండు భాగాలుగా విడిపోయి ఇప్పుడు ఆ యుద్ధంలో పాల్గొంటున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. వాళ్ళందరూ సున్నీలు, ఇప్పుడు ఇరాన్ అంతా కూడా షియాలు. ఆ విధంగా కూడా వీళ్ళకి ఒకరు అంటే ఒకరికి పడదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రంజాన్ ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి లేదు. ఇంకా పాకిస్తాన్ అయితే మరీ దారుణం. ఒకవైపు సౌదీ రమ్మంటుందని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? ఈ క్షణంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రార్థనలు చేసినప్పుడు ఏడు బాంబు వేస్తాడో తెలియదు. ఇంతకుముందు కూడా మసీదులోని ఇలాగే బాంబు దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ చేసింది అనుకున్నారు, కానీ బలూచిస్తాన్ వాళ్ళు చేశారు. 30 మంది 36 మంది చనిపోయారు. ఈరోజు ఎంతమంది చనిపోతారో తెలియదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం 400 మంది చనిపోయారు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది ఆఫ్ఘనిస్తాన్. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మిడిల్ ఈస్ట్ వల్ల దాపురించాయి.